హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు నేను ఈటీఎఫ్ల గురించి మాట్లాడదాం అనుకుంటాను. ప్రీవియస్గా నేను ఈటీఎఫ్ ఒక సిరీస్ చేశా. ఈటీఎఫ్ని ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేద్దాం అని అనుకుంటున్నా అనేది మాట్లాడతా. ప్రీవియస్గా నేను ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేశా. సర్టెన్ పీరియడ్ తర్వాత ఏమైంది అంటే నాకు కొంచెం అవసరం ఉండి నేను దాన్ని సెల్ చేశా. అన్ని ఈటీఎఫ్లన్నీ సెల్ చేసేసా. తర్వాత ఫ్రెష్గా మొత్తం జీరో ఏం లేవు ఈటీఎఫ్లో. అంటే ఇంకా తప్పదు, కొన్నిసార్లు మిడిల్ క్లాస్ వాళ్ళ అవసరాలు అనేవి సిచ్యువేషన్ బట్టి వస్తాయి కాబట్టి మనం తీసేసుకుంటాం. దాంట్లో తప్పు అని మనం అనకూడదు, ఎందుకంటే మనీ కంటే ఆ టైం, ఆ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ కాబట్టి తీసేసుకోవాలి కొన్నిసార్లు, తప్పదు. ఓకే, ఇది పక్కన పెట్టేసి సో నేను ప్రజెంట్ ఈటీఎఫ్లో ఫోకస్ చేయడానికి ఫస్ట్ ఒక రీజన్ చెప్తా, తర్వాత ఎందుకు అనేది మాట్లాడుకుందాం. ఏంటి అని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే కంపెనీస్ కంపెనీస్ చూడండి. ఒకప్పుడు ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్, ఒక విప్రో, ఇలా 3 ఉన్నాయనుకోండి. వీటి మీద జనాలు ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల సో ఈ రోజు కాకపోయినా 4 రోజుల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత అయినా, ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా ఈ స్టాక్ మల్టీ బ్యాగర్స్ అయిపోయి మనకు ఒక వెల్త్ క్రియేట్ చేస్తాయి అనే నమ్మకం అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ పీపుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో అలా స్టార్ట్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ తీసుకోండి. కొత్త కొత్త ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు, ఐపీఓ లిస్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎఫ్పిఓ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కంపెనీస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ కంపేర్ చేసేసుకుంటే సో ఈ ఏవైతే మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రీవియస్గా ఉన్న స్టాక్స్ ఉన్నాయో అవి మళ్ళీ ఎప్పుడు మల్టీ బ్యాగర్ అవ్వాలి. సో ఆల్రెడీ కొత్త కంపెనీస్ వస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్గా టీసీఎస్కి ఇచ్చే కాంట్రాక్ట్ ఈసారి కొంచెం వేరే వాళ్ళకి, హ్యాపీయెస్ట్ మైండ్స్ అనుకోండి, మిడ్ క్యాప్ వాళ్ళకి అది ఫుల్ డిజిటల్ అండ్ ఏఐ పైన ఫోకస్ చేస్తుంది, క్లౌడ్ కంప్యూటింగ్. దీనికి ఇచ్చేది కొంచెం డైవర్ట్ చేసేసి వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా, బిజినెస్ మోడల్ అనేది చేంజ్ అవుతుంది. ఒకే కంపెనీకి కాకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దీనివల్ల మార్జిన్స్ నేను కొంచెం తక్కువ చేస్తాను, నాకు ఇచ్చేయండి. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. సో ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల ఫ్యూచర్లో ఏది మల్టీ బ్యాగర్ అవుతుంది, ఏది మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ ఇస్తుంది అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉందన్నట్టు. సో అందుకే ప్రీవియస్గా బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గా టెస్టులు ఉండేవి, క్రికెట్లో టెస్టులు ఉండేవి. ఆ పిచ్చి వల్ల పాపం చాలామంది చనిపోయారు, 11 మెంబర్స్ ఏమో చనిపోయారు. సో మీకు అభిమానం ఉంటే ఒక దగ్గర ఉంచేసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీని ఫోకస్ చేయండి. ఆ తర్వాతనే సెలబ్రిటీస్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఎవరైనా వాళ్ళు అసలు మీకు మ్యాటరే కాదు. మీరైతే ఎలా అయితే వర్క్ చేసుకొని బతుకుతున్నారో, బిజినెస్ చేసి బతుకుతున్నారో, జాబ్ చేసి బతుకుతున్నారో, కూలి పనికి పోయి బతుకుతున్నామో, అలానే వాళ్ళు కూడా వాళ్ళ జాబ్, వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం మీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి, మీకోసం బతికే వాళ్ళ కోసం బతకండి. అంతేగాని ఎవరో నువ్వు చచ్చిపోయినా కూడా పట్టించుకొని వాళ్ళ గురించి ఎందుకు? జస్ట్ నా సజెషన్, అలాంటివి వదిలేసేయండి. సో ఇప్పుడు వస్తే క్రికెట్. ప్రీవియస్గా టెస్ట్ చూసేవాళ్ళం, ఇప్పుడు టెస్ట్ చూసే ఒప్పుకుందా? లేదు. టీ20 అంటే 1 డే అయిపోయింది, టీ20 అయిపోయింది, టీ10 వచ్చేసింది. జస్ట్ 10 అవర్స్లో మ్యాచ్ అయిపోవాలి, 5 అవర్స్లో మ్యాచ్ అయిపోవాలి. ఇలానే వచ్చేసింది అన్నట్టు. కంపెనీస్ కూడా జస్ట్ 5-10% ఎంత పర్సెంటేజ్ ఇమీడియట్గా వస్తే ఇమీడియట్గా 50-60% ఇచ్చేయగానే తీసేసుకోవాలి, కొత్త కంపెనీ సెర్చ్ చేసుకోవాలి. అంతేగాని ఇయర్స్ కొద్దిని మల్టీ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటా, మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ కోసం చేసుకుంటా అంటే వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి అని నా ఒపీనియన్. సో ఇది నా ఒపీనియన్. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో సో నేను స్టాక్స్ రొటేట్ చేసుకుంటూ ఉంటాను. కానీ మరి లాంగ్ టర్మ్లో వెల్త్ ఏది క్రియేట్ చేయాలి? ఈదర్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఈటీఎఫ్లు అన్నట్టు. సో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళ కమిషన్ ఇవ్వాలి. మనకు మార్కెట్ గురించి తెలిసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. సో వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడే ఎందుకు ఎంటర్ అవుదాం అని నేను అనుకుంటుంటే, సో 1 by 1 ఒకసారి స్క్రీన్ చూడండి. ఫస్ట్ మన గోల్డ్ బీస్ వద్దాం. గోల్డ్ బీస్ నేను పక్కన పెట్టేశాను, ఎందుకంటే లాస్ట్ చూడండి ఎక్కడి నుంచి దాదాపు 2021 నుంచి ఓకే 2021 నుంచి ఇప్పటి వరకు 120% ఇచ్చేసింది అన్నట్టు. 120% ఇచ్చేసిన తర్వాత ఇంత ర్యాలీ అయిన తర్వాత నేను ఇంట్రెస్ట్ చూపెట్టాను ఇలాంటి వాటి మీద. ఈవెన్ స్టాక్స్ అయినా ఏవైనా నేను పక్కన పెట్టేస్తాను. సో గోల్డ్ పీస్ అనేది నేను పక్కన పెట్టేసాను. రీజన్ అర్థమైంది కదా, కంటిన్యూస్గా పెరిగింది. వాల్యూమ్తో నాకు సంబంధం లేదు. కానీ ఇంత పెరిగిన స్టాక్ని అది అండర్ వాల్యూడ్ ఉన్నా, ఓవర్ వాల్యూడ్ ఉన్నా నేను పట్టించుకోను. సో ఈవెన్ సిప్ మోడ్ అయినా నేను ప్రజెంట్ పాస్ చేసేసుకుంటా, వద్దు నాకు. సో నెక్స్ట్ నిఫ్టీ బీస్ వస్తే, నిఫ్టీ బీస్ కూడా ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది, టెంపరీగా దీన్ని కూడా పాస్ చేసేసి. బ్యాంక్ బీస్ కూడా
మార్కెట్లో నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. జూనియర్ బీస్ కూడా నేను పక్కన పెట్టేసా, పిఎస్యూ బ్యాంక్స్ పక్కన పెట్టేసా. నెక్స్ట్ ఐటీబీస్. సో ఐటీబీస్కి వచ్చేసరికి లాస్ట్ దాదాపు 24 ప్రీవియస్గా కూడా ఈ పర్ఫార్మెన్స్ అనేది 21 నుంచి ఓకే ఇది 22లో వచ్చేసింది. లాస్ట్ కొంచెం ఐటీ అప్ అండ్ డౌన్స్ కానీ ఈ ఇంట్రెస్ట్ రేట్లు వీటిపైన ఫోకస్ చేయడం వల్ల ఐటీ అనేది పర్ఫెక్ట్గా లేకుండా అయిపోయింది అన్నట్టు. దానికోసమే నేను ఐటీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. అలా స్టార్ట్ చేశాను. ఐటీబీస్ అనేది లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నా, గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ కోసం మాత్రమే ఫోకస్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఫర్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఇంకా ఫ్యూచర్ కోసం, వెల్త్ ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను చెప్పలేను. డిప్ అయినప్పుడల్లా స్టాక్ కరెక్ట్, ఈ ఐటీబీస్ కరెక్ట్ అయినప్పుడల్లా, లేకపోతే మంత్లీ సిప్ యాడ్ చేస్తాం. ఇలాంటి ఫార్మేషన్, ఇలాంటి ఫాల్ దాదాపు ఆల్ టైమ్ హై చేసేసుకుంటే 1 సెకండ్, ఆల్ టైమ్ హై నుంచి ఎక్కడికి 32% పడిపోయింది. ఆ తర్వాత ప్రజెంట్ 20% రన్. ఇలా 20%, 30%, 10% ఫాల్ వచ్చినప్పుడు కొంచెం యాడ్ చేయడం, మంత్లీ ఫాల్ వచ్చినప్పుడు ఇంకో కొంచెం యాడ్ చేయడం, మంత్లీ మన శాలరీ కానీ ఎక్స్ట్రా ఈ రొటేషన్ ఉంటుంది కదా, స్టాక్స్ రొటేట్ చేసేటప్పుడు వచ్చే అమౌంట్ని దీంట్లోకి మూవ్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఇది ఫస్ట్ది ఒకటి ఐటీబీస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద ఫార్మా బీస్ కూడా సో రీసెంట్గా 22లో స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చేసింది. ఫార్మా కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం అంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోయింది. పవర్ సెక్టర్స్, రైల్వే సెక్టర్స్ చేసినంత పర్ఫెక్ట్గా చేయలేకపోయింది. దీన్ని కూడా మంత్లీ సిప్ మోడ్గా ప్లాన్ చేసేస్తున్నా. సో ఆల్ టైమ్ హై నుంచి దాదాపు 10%, ప్రీవియస్గా 18% పడింది, ప్రజెంట్ 10%లో ఉందన్నట్టు. సో ఇలా దీన్ని కూడా ఫోకస్ చేయడానికి ఇది ఒక రీజన్. 10% కరెక్ట్ అయినప్పుడు లేదా మంత్లీ ఒకటి, ఈ రెండు. ఆటోబీస్ ఫోకస్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ప్రీవియస్గా నేను అరౌండ్ ఈ ఏరియాలో చూసా సేమ్. ఇప్పుడు ఎలా అయితే ఫార్మాబీస్ ఈ ఏరియాలో చూసి మనం వదిలేసాము, ఐటీబీస్, ఫార్మాబీస్, ఆటోబీస్ కూడా నేను ఇదే ఏరియాలో చూశాను. ఇక్కడ నుంచి దాంట్లో అసలు ఎప్పుడు కొనడానికి నాకు ఆపర్చునిటీ రాలేదు. 104% పెరిగింది అన్నట్టు. ఓకే 23 to 24 1 ఇయర్లో. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో దీన్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంత కరెక్ట్ అయింది చూడండి, ఆల్మోస్ట్ 31% కరెక్ట్ అయింది. ప్రజెంట్ 31% కరెక్ట్ అయిపోయి ఇక్కడి నుంచి ఎంత రన్ అవుతుందంటే ఒక 20%. ఫైన్, 20%లో కొంచెం యాడ్ చేస్తాం. ఒకవేళ ఇంకొంచెం పడింది అనుకో, కొంచెం యాడ్ చేస్తాం. సో ఆటో సెక్టర్కి డిమాండ్ ఎందుకు ఉంటుందంటే, వెహికల్స్ అనేవి ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో మన తాతల వాళ్ళ ముందు అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక సైకిల్ ఉండేది. ఆ తర్వాత విలేజ్కి ఒక 2-3 బైకులు ఉండేవి. ఇప్పుడు ఇంటికి ఒక బైక్ అయింది. ఇప్పుడు విలేజ్కి ఒక 10 కార్లు అయింది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంటికి ఒక కార్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఒక కార్ కంపల్సరీ అవుతుంది. అంటే ఆటో సెక్టార్కి ఉంది డిమాండ్. దానివల్ల నేను ఇన్డెప్త్కి వెళ్తా, దాని బిజినెస్ లోపలికి వెళ్తా, మొత్తం ఏం జరుగుతుంది నాకు అంత అవసరం లేదు. జస్ట్ చిన్న వ్యూ. ఇంటికి ఒక కార్ అయిందంటే ఆటో సెక్టార్ పెరిగింది. ఆటో సెక్టార్ అంటే ఏ కార్ పెరుగుతుందో నాకు తెలియదు, ఏ బ్రాండ్ కార్ పెరుగుతుందో తెలియదు. అందుకే నేను ఎంటైర్ ఆటో సెక్టార్ మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మారుతి పెరగవచ్చు, నేను కొన్న టాటా పెరగవచ్చు, లేకపోతే ఎంజీ పెరగవచ్చు, లేకపోతే మహేంద్ర పెరగవచ్చు, హోండాయ్ పెరగవచ్చు, సో టయోటా, ఎవరు పెరుగుతాం నాకు సంబంధం లేదు. నేను ఎంటైర్ ఆటో సెక్టార్ మీద పెడదాం అనుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ సిల్వర్ బీస్. గోల్డ్ బీస్ పక్కన పెట్టినప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ స్టార్ట్ చేయాలి కదా. సో సిల్వర్ బీస్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. నేను ఆల్రెడీ గ్రూప్లో మెన్షన్ చేశాను. ఈరోజు 2.67%. నేను చెప్పాను ఈరోజు 2.67% పెరిగింది. నేను చెప్పాను కదా, నార్మల్గా బ్రేక్అవుట్కు రెడీగా ఉంది కాబట్టి అది పెరిగేసింది అన్నట్టు. సో దీని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. లాంగ్ టర్మ్ పర్పస్లో మాత్రం ఈటీఎఫ్ చూడండి. వీటిని కూడా రొటేట్ చేసుకుంటూ చేయాలి అని అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీటిని కూడా రొటేట్ చేసుకుంటూ కూడా బ్యాలెన్స్ చేసేసుకుందాం. కొంచెం పర్సెంటేజ్ రాగానే అమ్ముకోవాలి, మళ్ళీ డౌన్ రాగానే మళ్ళీ కొనుక్కోవాలి. సో ఇలాంటి దాని మీద కూడా ఫోకస్ చేద్దామంటే చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.